అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనదర్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఆఫ్ స్నాక్స్. చలి వేస్తేనే తెలుస్తుంది స్వెటర్ విలువ, వర్షం వస్తేనే తెలుస్తుంది గొడుగు విలువ, ఈవినింగ్ అయితేనే తెలుస్తుంది మన స్నాక్స్ విలువ. ఇవాళ స్నాక్స్ లో నేను మీకు నేర్పించబోయే స్నాక్ ఏంటో తెలుసా? కీరా జ్యూస్ తో పానీపూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు నేర్పిస్తున్నాను. మరి కీరా జ్యూస్ పానీపూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. కీరా జ్యూస్ పానీపూరికి కావలసిన పదార్థాలు: కీరా జ్యూస్, పానీపూరి, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ, ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్, కారపూస, స్వీట్ చట్నీ. కీరా జ్యూస్ పానీపూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మనం నేర్చేసుకుంటున్నాం ఓన్లీ ఇన్ స్నాక్స్. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఒక పాన్ పెట్టేసుకొని ఒక 2 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే మీ అందరికీ తెలుసు పానీపూరికి వాటర్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు మనం పానీ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. సో మీకు ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటే అంత వాటర్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఈ వాటర్ కొంచెం ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత 1 after 1 ఆ వాటర్ లో ఆ స్పైసీనెస్ తీసుకురావడం కోసం ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా మనం యాడ్ చేసుకుంటూ వెళ్దాం. సో వాటర్ కొంచెం హీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులో 1 after 1 ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాను. సో ముందుగా నేను యాడ్ చేస్తున్నాను జీలకర్ర పొడి. సో మీ అందరికీ తెలుసు జీరా పౌడర్ లైట్ గా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే నెక్స్ట్ నేను ఇందులో యాడ్ చేస్తున్నాను చాట్ మసాలా. ఆ ఫ్లేవర్ తీసుకురావడం కోసం పానీకి మనం ఇవన్నీ యాడ్ చేస్తున్నాం. అండ్ తర్వాత లైట్ గా బ్లాక్ సాల్ట్. సో చాలా కొంచెం మనం యాడ్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని 1 after 1 యాడ్ చేస్తుంటే ఆ ఫ్లేవర్ తెలిసిపోతుంది. అండ్ తర్వాత స్వీట్ చట్నీని కూడా ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇలా అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అండ్ ఇప్పుడు ఇందులో లైట్ గా లెమన్ స్క్వీజ్ చేసుకుందాం అండి. సో నిమ్మకాయ లైట్ గా స్క్వీజ్ చేసుకోవాలి. అండ్ అలానే ఇందులో లైట్ గా పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాం. ఈ ఫ్లేవర్స్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అండ్ ఎస్పెషల్లీ మనం పానీపూరీస్ అని మాట్లాడుకున్నప్పుడు మాత్రం ఇవి ఖచ్చితంగా ఉండాల్సిందే. అండ్ ఇందులో లైట్గా సాల్ట్ కూడా స్ప్రింకిల్ చేసుకుందాం. ఓకే. అండ్ ఇక ఫైనల్గా దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇలా అన్ని చక్కగా మిక్స్ చేసేసుకుంటూ ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మన పానీపూరికి కావాల్సిన పానీ రెడీ అయిపోయింది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే కాలేదు. సో ఇప్పుడు ఇందులో నేను యాడ్ చేస్తున్నాను కీరా జ్యూస్. సో కీరాని ఇలా జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం. సో కీరా జ్యూస్ పానీపూరి అన్నాను కాబట్టి కీరా జ్యూస్ మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు పానీ రెడీ అయిపోయినట్టు. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇక నెక్స్ట్ మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని, మరి ఈ పానీపూరి అన్నప్పుడు స్టఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా, అది లేకపోతే టేస్ట్ రాదు. కాబట్టి ఫస్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఆలు. ఉడికించిన ఆలుని తీసుకొని చక్కగా మ్యాష్ చేసుకోవాలి. ఎక్కడా గడ్డలు లేకుండా చక్కగా ఇలా మనం మ్యాష్ చేసుకుంటే తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. ఓకే. సో ఆలునైతే మనం చక్కగా మ్యాష్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మరి నెక్స్ట్ ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను కొద్దిగా జీరా పౌడర్ లైట్ గా యాడ్ చేసుకుంటున్నాం. అండ్ అలాగే నెక్స్ట్ ఇందులోకి కొంచెం చాట్ మసాలా, కొద్దిగా బ్లాక్ సాల్ట్, కొంచెం ఉప్పు
అండ్ అట్ ద సేమ్ టైం సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులోకి మనం యాడ్ చేసేసుకుందాం. అండ్ అలానే ఫైనల్ గా సేవ్ కూడా వేసేసుకుందాం. సో ఇవన్నీ ఒకసారి ఇలా చక్కగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి సేవ్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాం. వావ్! సో చూసారు కదండి, కీరా జ్యూస్ పానీపూరికి స్టఫ్ రెడీ అయిపోయింది. సో కీరా జ్యూస్ పానీపూరికి హాఫ్ ప్రొసీజర్ మనం చూసాం కదండి. సో పానీ రెడీ చేసుకున్నాం అండ్ అట్ ద సేమ్ టైం స్టఫ్ కూడా రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకుందాం అండ్ ప్లేట్ లోకి పానీపూరీస్ రెడీమేడ్ గా మనకి సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి, లేదంటే స్వీట్ షాప్స్ లో కూడా మనకి ఈ పానీపూరీస్ దొరుకుతాయి కాబట్టి వి కాల్ ఇట్ పూరీస్. వాటికి చక్కగా ఇలా మనం ఫోల్డ్ చేసేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్ ఏదైతే ఉందో దాన్ని ఆలూ మ్యాష్ స్టఫ్ ని ఇందులోకి మనం స్టఫ్ చేసేసుకోవాలి. ఓకే, సో వన్ ఆఫ్టర్ వన్ అన్ని పూరీస్ ని కూడా మనం ఇలానే ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఇలా మీకు కావాల్సినంత క్వాంటిటీ మీరు ప్రిపేర్ చేసుకోండి. నాకు కావాల్సినంత క్వాంటిటీ ఆఫ్ కీరా జ్యూస్ పానీపూరి నేను ప్రిపేర్ చేసుకుంటున్నా. సో నాకు కావాల్సినంత క్వాంటిటీ ఆఫ్ పానీపూరీస్ ని నేను రెడీ చేసేసుకున్నాను. మరి కీరా జ్యూస్ పానీపూరిలో మనం లాస్ట్ ఘట్టానికి వచ్చేసాం అనమాట. ఇప్పుడు ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను లైట్ గా ఆనియన్స్. అన్ని పానీపూరీస్ లో కూడా, అంటే ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళు మరొకసారి యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కాబట్టి లైట్ గా ఇలా మనం పైన స్ప్రెడ్ చేసేసుకుందాం. అండ్ తర్వాత అలానే ఇందులోకి లైట్ గా కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇక తర్వాత కొంచెం సేవ్ కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు, లేకపోయినా ఫైన్. సో చిన్న పిల్లలు పానీ లేకుండా తింటామన్నా కానీ ఇలా ప్రిపేర్ చేయొచ్చు. లేకపోతే ఇది ఆల్రెడీ కీరా జ్యూస్ పానీపూరియే కాబట్టి హ్యాపీగా అలా మనం ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట. ఇక ఫైనల్ ప్లేటింగ్ కోసం చూసారు కదా, నేను తీసుకున్నాను ఓవల్ షేప్ లో ఉన్న ఒక వైట్ ప్లేట్. అండ్ పక్కన మీరు గమనించినట్లయితే ఉల్లిపాయలు, క్యారెట్, పుదీనా ఇలా అన్ని స్టఫింగ్ కూడా మనం పక్కన ఇచ్చేసాం. అండ్ మరొక వైపు కీరా స్లైసెస్ అండ్ డిఫరెంట్ గా పానీపూరి వాటర్, ఐ మీన్ కీరా జ్యూస్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, కీరా జ్యూస్ పానీ. సో దానికోసం నేను ప్రిపేర్ చేశాను ఆర్గానిక్ గా, చాలా ఆలోచించి కీరానే ఇలా మనం గ్లాస్ లాగా ప్రిపేర్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న పానీని చక్కగా మిక్స్ చేసుకుని వేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పానీపూరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫైనల్ ప్లేటింగ్ లోకి ఇలా తీసేసుకుందాం. సో వావ్, యమ్మీ యమ్మీ కీరా జ్యూస్ పానీపూరి రెడీ అయిపోయింది. ఇక ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేయడానికి నేను డబుల్ రెడీ. మరి ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి వెంటనే చూసేయండి. కీరా జ్యూస్ పానీపూరికి కావలసిన పదార్థాలు: కీరా జ్యూస్, పానీపూరి, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ, ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్, కారపూస, స్వీట్ చట్నీ. కీరా జ్యూస్ పానీపూరి తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో 2 కప్పులు వాటర్ వేసి హీట్ చేయాలి. తర్వాత జీరా పౌడర్, కొంచెం బ్లాక్ సాల్ట్, స్వీట్ చట్నీ వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నిమ్మకాయ రసం, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా సాల్ట్ వేసి కలిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ముందుగా చేసిన కీరా జ్యూస్ ని ఆ బౌల్లోకి వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఉడికించిన ఆలు ముక్కల్ని మ్యాష్ చేసుకోవాలి. అందులో కొద్దిగా జీరా పౌడర్, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్, ఉప్పు, అలాగే సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు మరియు కారపూస కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు పానీపూరీస్ కి హోల్స్ చేసి ముద్దుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ ని స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. దానిలో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కొద్దిగా సేవ్ కూడా వేసుకోవాలి.
చివరగా సర్వింగ్ ప్లేట్ తీసుకుని అందులోకి పూరీలు పానీ యాడ్ చేసి ప్లేట్ లో పెట్టుకోవాలి. అంతే, మనకి ఎంతో రుచికరంగా ఉండే కీరా జ్యూస్ పానీపూరి రెడీ. సో చూసారు కదండి కీరా జ్యూస్ పానీపూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. సో ఎవ్రీ టైం పానీ ఇందులో యాడ్ చేసుకొని తినడం ఎప్పుడు రెగ్యులర్ గా ఉంటుంది కాబట్టి ఇవాళ నేను కొంచెం డిఫరెంట్ గా దీన్ని టేస్ట్ చేస్తున్నా. సూపర్ గా ఉంది పానీపూరి మాత్రం. వావ్, కీరా ఫ్లేవర్ అయితే అదిరిపోయింది అండ్ చాలా చాలా డిఫరెంట్ గా ఉంది. రెగ్యులర్ పానీపూరీస్ ని కొంచెంసేపు బ్రేక్ చేసి ఇలా డిఫరెంట్ గా ఏదైనా ట్రై చేసుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా ఇలా కీరా జ్యూస్ పానీ పూరీస్ ప్రిపేర్ చేసుకోండి. లైఫ్ లో మీరు కూడా ఎంజాయ్ చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది అండ్ చాలా డిఫరెంట్ గా ఉంది. కీరా అట్ ద సేమ్ టైం ఒంటికి చాలా చలువ కాబట్టి సో ఇది మీరు రెగ్యులర్ గా ట్రై చేస్తూ ఉంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కీరా జ్యూస్ పానీపూరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో గనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ దిస్ ఇస్ విద్యా సేయింగ్ టాటా బై బై.